రాష్ట్ర రాజకీయాల్లో రప్పా రప్పా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అటు ప్రతిపక్ష నాయకుడు ఇటు ముఖ్యమంత్రి కూడా రప్పా రప్పా విషయాన్ని నిన్న పుష్ప డైలాగ్ని పదే పదే ఉల్లించారు. ఇలా రాజకీయంగా రప్పా రప్పా అంటూ ఈ వ్యవహారం సాగుతున్నటువంటి తరుణంలోనే రాజమండ్రి రాజకీయాలు మరింత రప్పా రప్పాడించేలా కనిపిస్తున్నాయి. అందులోనూ రాజమండ్రి వైఎస్ఆర్సీపీలో మంట మరింత రాజుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చాలా కాలంగా మార్గాని భరత్రామ్ వర్సెస్ జక్కంపూడి బ్రదర్స్ అనేటువంటిది బహిరంగ రహస్యం. గతంలో సీఎంఓ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అప్పటికి రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజాని, అదేవిధంగా రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్రాముని సంయమనం పాటించాలి, ఇద్దరి మధ్య సమన్వయం పెరగాలి అనేటువంటి రీతిలో హితబోధ కూడా చేసింది. చివరకు అధికారంలో ఉండగా అలాంటి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఆఖరికి అలాంటివన్నీ బెడ్స్కొట్టి అధికారం కూడా కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు సన్నాహాలు షురూ అవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు కూడా ఆ విభేదాలు మరోసారి బయటపడుతున్నటువంటి తీరు రాజమండ్రిలో రప్పా రప్పా తప్పదా అనేటువంటి ప్రశ్నకు కారణమవుతుంది. మార్గాని భరత్రామ్ వ్యవహార శైలి మీద జక్కంపూడి గణేష్ తాజాగా హాట్ కామెంట్ చేశారు. తమ మీద గంజాయి బ్యాచ్, అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్ అంటూ ముద్రలేసింది భరత్రామ్ అన్నట్టుగా విమర్శ చేశారు. భరత్రామ్ కారణంగానే తమ మీద బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనేటువంటి అభిప్రాయం బలపడిందని, దీన్ని జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు అందుకుని తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేశారని గణేష్ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ మాటలతో ఇప్పుడు రాజమండ్రి వైఎస్ఆర్సీపీలో అగ్గి మళ్ళీ రాజుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా దూరం వెళ్ళే దిశలో కనిపిస్తుంది. ఎందుకంటే రాజమండ్రిలో ఇప్పటికే తమ ఆధిపత్యం చెక్కు చెదిరిపోకూడదని జక్కంపూడి వర్గం భావిస్తుంది. రాజానగరంలో జక్కంపూడి రాజా ఇన్ఛార్జిగా కొనసాగుతూనే రాజమండ్రి రూరల్ స్థానం మీద ఇప్పుడు జక్కంపూడి గణేష్ కన్నుపడింది. రాజమండ్రి రూరల్ స్థానంలో కూడా తమ మాటే చెల్లుబాటు కావాలని ఈ బ్రదర్స్ ఆశిస్తున్నారు. చెరో చోట బరిలో ఉండాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా అధిష్టానం ఆశీస్సులు కూడా సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నానికి మార్గాని భరత్రామ్ లాంటి వాళ్ళు అడ్డుపడే ప్రమాదం ఉంది అని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మార్గాని భరత్రామ్కి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టేదానికి సిద్ధమవుతున్నారు. ఇది రాజమండ్రిలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో రాజకీయంగా వేడి పుట్టించేటువంటి పరిణామంగా కనిపిస్తుంది. చాలా కాలంగా జక్కంపూడి భరత్రామ్ మధ్య ఉన్నటువంటి విభేదాలతోనే వైఎస్ఆర్సీపీ పూర్తిగా పట్టుకోల్పోయే దిశలో సాగుతుంది. అనేక రకాల సమస్యలకి కారణమవుతుంది. వర్గపోరు తీవ్రతరం అవుతుంది. ఇలాంటి సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముంగిట వీళ్ల మధ్య ముదురుతున్నటువంటి వైరం మరోసారి పార్టీకి చేటు తెచ్చే వ్యవహారం అని సీనియర్లంతా తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి పట్టుంది. ఇప్పటి వరకు ఆ పార్టీ ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే ఆ పార్టీయే అధికారంలో ఉంది కాబట్టి మరోసారి మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకోగలం అని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా పుష్కరాల ముంగిట తెలుగుదేశం పార్టీ నాయకులే కార్పొరేషన్లో మేయర్గా ఉండాలి అనేటువంటి రీతిలో సాగుతున్నారు. టీడీపీ అలాంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి రీతిలో సాగుతున్నటువంటి దశలో వైఎస్ఆర్సీపీ ఇలా వర్గపోరుతో ఒకరి మీద ఒకరు తగువులతో ఇలాంటి వ్యవహారాల మూలంగా పార్టీ మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ఎవరు ఎంత ఆందోళన వెలిబుచ్చినా, ఆ పార్టీ శ్రేణుల్లో ఎంత కలవరం కనిపిస్తున్నా అటు మార్గాని ఇటు జక్కంపూడి మధ్య మొదలైనటువంటి వైరం ఇప్పుడప్పుడే చల్లారే సూచనలు అయితే కనిపించడం లేదు.